ఐపీఎల్ 2024 సీజన్లో మంగళవారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి చెలరేగిపోయాడు. ఆల్రౌండర్ ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. పంజాబ్ బౌలర్స్ ధాటికి సన్ రైజర్స్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పడుతున్న నితీష్ రెడ్డి క్రేజ్లో పాతుకుపోయి అద్భుత బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ బౌలర్లపై విరుచుకపడుతూ బౌండరీల మోత మోగించాడు. ఫలితంగా 37 బంతుల్లోనే 4 ఫోర్లు 5 సిక్స్లతో 64 పరుగులు చేశాడు. నితీష్ దూకుడైన బ్యాటింగ్ కారణంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 182 పరుగులు చేయగలిగింది. నితీష్ రెడ్డి బౌలింగ్, ఫీల్డింగ్లోనూ అదరగొట్టాడు. 3 ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టాడు. మొత్తానికి నితీష్ రెడ్డి ఆల్రౌండర్ ప్రదర్శన సన్ రైజర్స్ జట్టు విషయంలో కీలక పాత్ర పోషించింది. నితీష్ రెడ్డి ఆల్రౌండర్ ప్రదర్శనపై సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ అనంతరం కమిన్స్ మాట్లాడుతూ నితీష్ రెడ్డి అద్భుతం, ఫెంటాస్టిక్ ప్లేయర్ అన్నాడు. గత వారంలోనూ ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. ఈ వారంలో బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వెళ్లాడు. ఫీల్డింగ్తో కూడా ఆకట్టుకున్నాడు. 3 ఓవర్ల బౌలింగ్ చేసి ఒక వికెట్ కూడా పడగొట్టాడు. నితీష్ రెడ్డి బ్యాటింగ్తో విజృంభించి జట్టు స్కోర్ను 182 పరుగులకు చేర్చడం గొప్ప విషయమని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో అద్భుతంగా ఆడినందుకు హైదరాబాద్ జట్టు నితీష్ రెడ్డికి మెడల్ కూడా ఇచ్చింది.